ఇంకా ఏం చేయాలండి దేవుడు మన కోసం? మన పాపాన్ని, మన శాపాన్ని, మన నిందలను, అవమానాలను, అతిక్రమాలను, అనేకమైన ఘోరమైన పనులను మనం ఈ లోకంలో చేశాం. బయటికి చెప్పుకుంటే మన బ్రతుకులు ఎక్కడ ఈ రోజున? ప్రియమైన దేవుడు బిడ్డారా, అవన్నీ తన హృదయంలో దాపెట్టుకొని ఆ దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు మనం ఇప్పుడు ప్రశ్నించేవారిలాగా అయిపోయామా? ఆ దేవాదేవుడు చింతిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను కన్నా నా బిడ్డలే నా మీద తిరగబడిరి అని దేవాతి దేవుడు బాధపడుతున్నాడండి. అయినప్పటికీ ఆ బాధను కూడా దిగమింగుకొని నీకు నాకు మంచినే చేస్తున్నాడు దేవుడు. మరి మనం ఎందుకు ఇలా ప్రశ్నించేవారిగా మారిపోతున్నాము? ఎందుకు మరి మనం ఇలా పిచ్చివారిగా ప్రవర్తిస్తూ ఉన్నామంటే దానికి కారణము దుష్టుడున్నాడా మనలో, దేవుడి ఆత్మ ఉందా మనలో? ఇది మనకు అర్థం కావాలంటే రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14వ వచనం, దేవుడి ఆత్మ చేత నడిపింపబడుతున్న వారు దేవుడి పుత్రులు పుత్రికలు. అంటే దేవుడి ఆత్మ చేత నడిపింపబడకపోతే దుష్టాత్మకి సంబంధించిన సంతానము అని అర్థము. మనందరి కొరకు యేసయ్య తన రక్తాన్ని చిందించి చేయాల్సింది మొత్తం చేసేసి సంపూర్ణముగా చేశాడు. సగం సగం చేయలేదండి, నీలాగా నాలాగా. సంపూర్ణమైనది, సమాప్తమైనది అన్నీ కూడా అని దేవదేవుడు చెప్పిన తర్వాత లేదు లేదు, నాలో ఉన్న శాపాలు పాపాలు సమాప్తం అవ్వలేదు, నా పాప జీవితం అతిక్రమం, నా బ్రతుకు సమాప్తం అవ్వలేదు అని దేవుడి వైపు చూసి దుష్టులాగా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ పరమోన్నతుణ్ణి బాధ పెడుతూ పిచ్చివారిగా మాట్లాడుతున్నాం ఏంటండి మనము? దేవుడు గొప్పవాడు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం దూషించేవారిగా మారుతున్నామో గుర్తుపట్టాలి, దుష్టుడు ఆల్రెడీ మనలో పనిచేస్తున్నాడు. దేవుని దూషించేంత వారిగా మనల్ని మార్చేస్తున్నాడు. అహంకారము, గర్వము, అసూయ, ఓర్వలేనితనము, లేదంటే ఓపిక లేని తత్వము, సహనము లేని మనస్తత్వము, నిరీక్షణ లేని తత్వము. అంటే ఈ లోకం గురించి మనం ఆలోచిస్తున్నాం, పరలోక రాజ్యం గురించి ఆలోచించండి. ఇదిగో ఈ లోకంలో నేను ఎన్నో బాధలు పడ్డాను, హింసను అనుభవించాను, అయితే గుర్తుపట్టండి ఈ లోకాన్ని నేను జయించాను, మీరును ఈ లోకాన్ని జయిస్తారు అని చెప్పిన దేవుడి మాటలకి ఎక్కడండి మనము వాల్యూని ఇస్తూ ఉంది? దేవుడి వాక్యం ఎత్తిపట్టి అసలు ప్రార్థిస్తున్నామా? మరి వాక్యం అర్థమైతే ఎందుకండి దేవుణ్ణి మనం దూషించే వారిగా మనం మారుతూ ఉన్నాం? ప్రియమైన దేవుడి బిడ్డలారా, తప్పు చేస్తున్నాం, దేవుని దూషించకూడదు, ప్రశ్నించకూడదు.